హే హాయ్ గాయ్స్, ఈరోజు అయితే కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఈరోజు ఈవెంట్కి అయితే పోతున్నాను. ఈవెంట్ అంటే ఈవెంట్ అనుకున్నారు, నేనైతే ఫోటోగ్రఫీ వర్క్ చేస్తాను. ఈవెంట్ అంటే నాదేం కాదు, వేరే అన్న పిలిచిండు, వెళ్తున్నాను. అందులో ఇంకోటి నాకైతే వెహికల్ లేదు, వేరే ఫ్రెండ్ వెహికల్ మీద పోతున్నాను. అంటే అతను అక్కడి వరకు పోతాడు, అక్కడి వరకు నన్ను దింపేస్తాడు. ఎలా వెళ్తాను ఏందని అయితే మీకైతే వీడియో మొత్తం చూపిస్తాను. ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏందనేది చూపిస్తాను. ఓకే, చూడండి. బండి అయితే వచ్చింది, బండి కోసం అయితే నేను బయట వెయిట్ చేశాను. బండి అయితే వచ్చింది, రెడీ అయ్యిండు. ఎట్లా హీరో లెక్క రెడీ అయ్యి వచ్చారు. పోయేది ఈయన పోయేది షాప్ కి, ఈయన వచ్చేది నాయమ్మటి. ఇద్దరు ఓనర్ల లెక్క వచ్చారు మొత్తానికి అయితే. ఓకే, రెడీ. బండి అయితే స్టార్ట్ చేసి కానీ మేమైతే బండి స్టార్ట్ చేసినాం. వాడైతే బూమింగ్ ఒకటి ఇన్స్టా స్టోరీ పెట్టుకోవడానికి బూమింగ్ ఒకటే తీస్తున్నాం. వాడు ఎటు పోతాడో అర్థమైతలేదు. బ్రేకులు ఉండవు, బండికి ఏది ఉండదు. ఇప్పుడైతే మొత్తానికి అయితే మనం అయితే గుడుపురు అయితే విలేజ్ అయితే దాటేసినాం. ఇది మునుగోడుకి వెళ్ళే ఈ నుంచి అయితే మునుగోడు ఇంకా మనకు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి, అయితే మనం మునుగోడుకి వెళ్తుంటే మధ్యలో అయితే మనకు ఒక ఫంక్షన్ అయితే ఎదురైతే చూడండి. మనమైతే ఆల్మోస్ట్ మునుగోడుకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడైతే మనం అయితే మునుగోడుకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇప్పుడు మునుగోడు నుంచి మనం అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాతకి ఇప్పుడు మనం ఎక్కడ దిగాలని అయితే ఇంకా డిసైడ్ కాలేదు. వాడుంటే షాప్ కాడికి పోతాను వాడు అంటున్నాం. మనం అయితే మా షాప్ కాడ దింపని మేమైతే మొత్తానికి అయితే వాళ్ళ షాప్ కాడ దింపి మేమైతే బండి వేసుకుని అయితే వచ్చి ఓకే. మొత్తానికి అయితే ఈవెంట్ అని చెప్పాను కదా, అదే షాప్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, షాప్ కి అయితే వచ్చాను. ఇప్పుడు కెమెరా బ్యాగ్ అయితే తీసుకొని ఫంక్షన్ కి అయితే పోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చూడండి. ఓకే, మనం బ్యాగ్ అయితే లోపల పోదాం. అదొకటి కెమెరా బ్యాగ్ ఒక సైడ్ ఉంటాయి. ఇది అదైతే లైట్ ట్రైపాడ్, అదైతే ట్రైపాడ్. లైట్స్ బ్యాగ్ చిన్నది కాదు, లైట్ల బ్యాగ్. ఓకే, దానికంటే దానికి చూపిస్తాను. అవి అయితే బ్యాగ్స్ అవి 2 అక్కడ ఉన్నాయి. ఓకే, అవి తీసుకుని అయితే ఇప్పుడు వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. చూడండి. మేమైతే మొత్తానికి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం. ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం కానీ ఇక్కడ స్టేజ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఊకడం ఇదంతా ఇంకా సెట్ చేయలేదు. మేమైతే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మేమైతే ఓకే, వాళ్ళు క్లీన్ చేసారు అనుకో, మేమైతే సెట్ చేసుకొని. ఓకే గాయస్, ఇప్పుడైతే నేను వీడియో కెమెరా అయితే తీసి మొత్తం సెట్టింగ్ అయితే చేసినాను. ఇప్పుడు బయటకి వెళ్ళి ఫ్లెక్సీ అయితే వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇది వీడియో అయితే తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ అయితే వీడియో కవర్ చేసాం. బయట కూడా వీడియో తీసుకున్నాం. ఏం చేసినాం అయ్యాలో వచ్చేయాలి ఏం చేస్తాం బాయ్. అంతేనా? మరి నేను అలా చెప్పినా నేను ఫోటో వీడియో అని తీసినాను. చేసాం బాయ్, దర్శనం అయితే నెక్స్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు ప్రోగ్రామ్ అయితే. ఇప్పుడు మేమైతే సెట్ చేసుకునేటప్పుడు వీడియో అయితే తీసుకున్నాం. ఇదే ఫంక్షన్ హాల్ అయితే 360 డిగ్రీ అనుకోరు. కొద్దిసేపు మేమైతే అంతసేపు ఫోటో షూట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చేయబోతున్న ప్రోగ్రామ్ స్టేజ్ అయితే ఇది. స్టేజ్ అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇంకా కింద ఇక్కడ అక్కడ కుర్చీలు అయితే అడ్డగోలుగా పడేసారు వాళ్ళు. ఇంకా ఏమి రెడీ అయితే కాలేదు. మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళేసిన వాళ్ళు 9 o'clock అన్నారు. మేము 9 o'clock ఆల్మోస్ట్ పోయినాం, కానీ ఇంకా అక్కడ అసలు ఏమీ రెడీ కాలేదు. ఓకే గైస్, వాళ్ళైతే అంతా క్లీన్ చేశారు. మేమైతే సెటప్ అయితే సెట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడైతే నేనైతే లైట్ల స్టాండ్ అయితే ఓపెన్ చేశాను. ఒక స్టాండ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇంకోటి అయితే లైట్ అయితే ఇంకో స్టాండ్ ఓపెన్ చేసి పక్కకి పెట్టేస్తున్నాను. 2 స్టాండ్లు. ఇప్పుడు 2 స్టాండ్లకు 2 లైట్లు అయితే పెట్టేయాలి. ఇటో లైట్ అటో లైట్ వస్తుంది. మధ్యలో మనం ఉంటాం, ఆ టేబుల్ మీద అయితే మనం ఉంటాం. లైట్ పెడుతున్నా చూడండి. ఇప్పుడు లైట్లు అయితే పెట్టేస్తా. ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్లో అయితే అవుటింగ్ లైట్ అయితే ఎక్కువ వస్తుంది. ఈ లైట్ 2 లైట్లు మనకి ఇక్కడ 2 ఉన్నాయి. మనం ఏంటంటే ఫంక్షనల్ పెద్దది అనుకుని 2 లైట్లు అయితే తీసుకెళ్ళాం. కాకపోతే ఇక్కడ అవుట్ లైటింగ్ బయట ఫోకస్ అయితే మొత్తం లోపలికి వస్తుంది. లోనికి లైటింగ్ అయితే చక్కగా అంత మంచిగా రావట్లేదు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా, తీయాలి కదా అన్నట్టుగా తీస్తున్నాం. వాళ్ళు ఏదైనా కట్టమంటే వాళ్ళు కూడా ఏం అంటే కట్టలేదు. ఇట్లా అన్నట్టు మ్యాక్సిమం 2-3 లైట్స్ పెట్టినా కూడా ఆడంత లైటింగ్ ఏంటంటే అవుట్ లైటింగ్ ఒక చూడండి ఎట్లా వస్తుంది. అక్కడ లైటింగే ఎక్కువ, ఆ లైటింగే ఎక్కువ వస్తుంది ఈ లైట్ల కంటే ఎక్కువ. ఇంకేం పెడతాం మనం, ఏం పెట్టినా అంతే లైటింగ్ వస్తుంది. అది ఏదైనా అడ్డా ఉంటే మంచిగా వచ్చేది. ఓకే, లైట్లు అయితే ఫిట్టింగ్ చేసినాను. ఇప్పుడైతే లైట్లు సెట్ చేశాను. లైట్లు అయితే సెట్ చేశాను. ఇక్కడ వెళ్తూ ఉండడం వల్ల లైట్లు అయితే సరిగ్గా సెట్ చేయలేదు. ఇది వచ్చేసి వీడియో స్టాండ్ ట్రైపాడ్ అంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం కెమెరా చేతిలో పెట్టేసుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నది వీడియో ట్రైపాడ్ అని చెప్పాను కదా, దాన్ని మనం వీడియో కెమెరా ఉంటుంది. వీడియో కెమెరాకి అయితే మనం పెట్టుకొని వీడియో తీయడానికి మనం వీడియో కెమెరా అయితే చేతుల మీద కంట్రోల్ చేయలేము. ఎందుకంటే అటు ఇటు మూవ్ అవుతుంది. ఇది ఇంతలోనే అది చూసింది, మీకు ఇది చెప్తున్నా నేను, అంతలో అది చూసిపోయింది. ఇది కొంచెం మంచిగా లేదు. ఎందుకంటే వీడియో కెమెరా ఎందుకు దాని మీద పెట్టుకుంటాం అంటే మనం చేయి మీద కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఊపినప్పుడు వీడియో అనేది షేక్ అవుతుంటుంది అన్నట్టు. అట్లా అందుకోసం అయితే మనం అయితే స్టాండ్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. అది
అయితే ఈ స్టాండ్ అయితే తీసి అక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకోటి కూడా వచ్చింది మళ్ళీ అంతలోనే. మొత్తానికైతే ఆగమాగా ఉంది. ఆ ట్రైపాడ్ కొంచెం మంచిగా లేదు, ఏమనుకోకుండా వీడియో పెట్టేసి ఇప్పుడు మనం కెమెరా ఆడ పెట్టేసాం. లైట్లు అయితే ఫిట్ చేసాం, 2 లైట్లు. ఓకే, ట్రైపాడ్ అయితే అక్కడ పెట్టేస్తున్నాం. ఇక ఇప్పుడు అక్కడ పెట్టేసుకొని మనం కెమెరా దాని మీద పెట్టేసుకొని వీడియో ప్లే చేసి తీయడం అన్నట్టు. అట్లా మేమైతే అన్ని సెట్ చేసుకుని అయితే రెడీగా కూర్చున్నాము. ఇంకా అమ్మాయి అయితే రెడీ కాలేదు, అమ్మాయి రెడీ అవుతుందని అన్నారు. ఇది వచ్చేసి ఏం ఫంక్షన్ అనేది అయితే మీకు డౌట్ ఉండవచ్చు. ఇది వచ్చేసి అయితే సారీ ఫంక్షన్. ఓకే, మేమైతే అన్ని రెడీగా కూర్చున్నాం, కరెంటు లైట్లు అన్ని ఫిట్ చేసుకుని. ఓకే, కొంచెం ఏమనుకోకండి, నేను వీడియో తీసి షూట్ చేసేటప్పుడు నా పక్కన అబ్బాయి లేకుండా వీడియో తీయడానికి. వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఓకేనా, ఏమనుకోకరు మళ్ళీ. హే గాయ్స్, వీడియో అయితే ముగించబోతున్నాను. ఎందువల్ల అంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేకుండా మధ్య మధ్యలో క్లిప్స్ తీద్దాం అనుకున్నాను. ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బ్యాగులు రెడీ చేసి పెట్టుకున్నాం, చదివి పెట్టుకున్నాం అన్నీ. ఈవెంట్ కూడా కంప్లీట్. ఈవెంట్ అయితే అయిపోయింది. మేమైతే లగేజ్ అయితే చదివి పెట్టుకున్నాం. మధ్యలో వీడియో తీద్దామంటే కొంచెం పబ్లిక్ ఉండడం వల్ల తీయలేకపోయినా. ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు నాకు ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి మర్చిపోకుండా.